జరుగుతూ ఉంది. తెలంగాణకి వ్యతిరేకంగా పార్టీలలో కళ్ళు తెరవండి. ఢిల్లీలో రేపు జరిగే మీటింగుల్లో అన్ని పార్టీల అధ్యక్షులు పాల్గొనాలా, అన్ని పార్టీల అవగాహనని వ్యక్తపరచాలి. అలా వ్యక్తపరచకపోతే విద్యార్థుల గర్జనని, విద్యార్థుల ఆక్రోషాన్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ విద్యార్థి అమలుకు దోహలు అర్పిస్తూ ముగిస్తున్న జై తెలంగాణ. మన అంతా PDS రాష్ట్ర అధ్యక్షులు అశోక్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి కింద ఉన్న ప్రొఫెసర్లు చాలా మంది పేర్లు చదవడం జరిగింది. సమయానుభావం వల్ల వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రత్నమాల మేడం గారిని కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన తెలంగాణ ఉద్యమం న్యాయమైన డిమాండ్లు కొన్ని మీ ముందు తెలంగాణ విద్యార్థి జైంట్ యాక్షన్ కమిటీ తరఫున మీ ముందు కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ముందుగా తెలంగాణ ఉద్యమంలో ఆతులు బాధిన అమరులందరికీ సంతాపం తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ప్రెషన్ జనవరి 5వ తేదీ ఆల్ పార్టీ మీటింగ్ కేంద్రంలో ఢిల్లీలో ఉందో దానిలో కేంద్రం ఢిల్లీకి వెళ్లే ముందు అన్ని పార్టీలు తెలంగాణపై తమ స్పష్టమైన వైఖరిని తెలియజేయాలి. అదేవిధంగా 5వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియగా తెలంగాణ ప్రజలందరికీ భావించేటట్టు కేంద్రం ప్రకటన చేయాల్సిందిగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకై నిర్దిష్ట కాల పరిమితిని వెంటనే విధించాల్సిందిగా కోరుతున్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టకుండా కేంద్ర పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో పెట్టి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా మేము చేస్తున్న ఉద్యమం, మేము అనగా తెలంగాణ ప్రజలు చేస్తున్న ఉద్యమం ఆంధ్రలోని పేద ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు. తెలంగాణ పేద ప్రజలు చేస్తున్న న్యాయమైన డిమాండ్. ఒక నిమిషం. ఆంధ్రలో చేస్తున్న ఉద్యమం పెట్టుబడిదారులు చేస్తున్న ఉద్యమం భావిస్తున్నాం. తెలంగాణలో ఉద్యమం చేస్తున్న వాళ్ళు పేద ప్రజలు వాళ్ళ న్యాయమైన డిమాండ్ ఆకాంక్షను కోరుకోవడానికి జరుగుతున్న పోరాటంగా మేము అందరం భావిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన కాసిమన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కాసిమన్న రాష్ట్ర సభ్యులు ప్రవేశించారు. శాంతియుతంగా ఉద్యమం చేయాలి. తెలంగాణలో అంతర్భాగమైన హైదరాబాద్ ను విడదీసే హక్కు గాని అడిగే హక్కు గాని ఏ ఆంధ్రులకు లేదు. తెలంగాణలో అంతర్భాగం హైదరాబాద్ 1956 ఒకటి ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని యథావిధంగా పునరుద్ధరించాలని కోరుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలు తెలంగాణలో అంతర్భాగమే అని వెల్లడిస్తున్నారు. దయచేసి సేమికి మీరు ఏమని అనుకోని ఒకరు రాండి, పిలుస్తాం. మేము తొందరపాటు మీరు తీసుకుంటే ప్లీజ్ దయచేసి చెప్తున్నాం. ఇక్కడ ప్రజలకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఇక్కడ అందరు విద్యార్థులు కూడా మనం తెలిసిన వాళ్ళం కూడా ఈ సేమి సమైక్యవాదులు పంపిణీ చేసి ఆ సంపదను కాపాడుకోవడానికి మాత్రమే చేస్తున్న పోరాటం సమైక్యాంధ్ర పోరాటంగా ప్రకటిస్తా ఉన్నాము. కాబట్టి సమైక్యాంధ్ర వాదులారా సమర్థాలని చెప్పేసి మా తెలంగాణ ఉద్యమానికి ఆటంకం కల్పిస్తే ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో ఉండనివ్వమని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రఫుల్ల కుమార్ మహంత అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేసి
చేయవాడరు. మేము ఇప్పుడు కోదండరామ్ సార్ మాట్లాడాలి, అక్కడ ముఖ్యులు వచ్చారు, బిల్లన్న మాట్లాడాలి, వినోద్ సార్ ఇప్పుడు అలా ముఖ్యులు ఉన్నారు. దయచేసి మీరు కొంచెం అందరిని మాట్లాడిపిస్తారు, మీరు తొందరపడి స్టేజ్ మీకు రానండి. ఇక్కడికి వచ్చిన